గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే భోగి రోజు వ్లాగ్ అన్నమాట. ఇక మేము మన్నంపల్లికి అంటే మా విలేజ్కి వెళ్ళిన తర్వాత చిన్నుకైతే ఫీవర్ వచ్చింది. మేము కరీంనగర్లో ఉంటాం కదా రెంట్కి. ఇక ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు పిల్లలకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక భోగి రోజైతే అలా వేశాను. ముగ్గయితే చాలా సింపుల్‌గా అయితే వేసేశాను. ఎందుకంటే పిల్లలు చాలా అంటే చాలా సతాయించిర్రు. ఇక మేమైతే రెడీ అయిపోయాము. భోగిపళ్ళు పోద్దాము అని చెప్పేసి ప్రతి ఇయర్ అయితే మేము పిల్లలకి భోగిపళ్ళైతే పోస్తాము. లాస్ట్ ఇయర్ అయితే మాకు పండగ లేదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా పండగ లేదు మాకు సంక్రాంతి. పోయిన ఇయర్ కాక పోయిన ఇయర్ కూడా మాకు సంక్రాంతి అయితే లేదు పండగ. 2 ఇయర్స్ అయితే లేదు. ఇక ఈసారి ఫైనల్‌గా మంచిగానైతే జరిగింది. ఇక నేనైతే ఎప్పుడు పిల్లలకైతే భోగిపళ్ళు పోస్తాను. లాస్ట్ సారి పోయలేదు. అంతకుముందు లాస్ట్ సారి అయితే మేము కరీంనగర్‌లోనే ఉన్నాము. అప్పుడైతే పోసాను. నాకు ఇంటి దగ్గర చనిపోయారు అని చెప్పేసి తెలియదు, పోసాను. భోగిపళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలిసింది నాకు మా పాలోళ్ళు చనిపోయారు అని చెప్పేసి. ఇక అయ్యగారిని అడిగితే అయ్యగారు అన్నారు, తెలియని దానికి భోగిపళ్ళు పోస్తే ఏం కాదమ్మా అని చెప్పేసి చెప్పారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టి ఇక్కడ మేము భోగిపళ్ళు అయితే పోస్తున్నాము. ఇక నవధాన్యాలు అలాగే రేగిపళ్ళు అలాగే కొన్ని డబ్బులైతే వేస్తారు. మేమైతే చిల్లర డబ్బులైతే ఏం వేయలేదు, పూలు వేసాము. అలాగే అక్షంతలు కూడా వేసాము. భోగిపళ్ళు పోసే రోజు పిల్లలకి సకినాలు చేతిలో పెట్టి భోగిపళ్ళు పోయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ భోగిపళ్ళు అంటే ఏంటంటే దిష్టి తీయడం అన్నమాట పిల్లలకి. ఇక మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ భోగిపళ్ళు పోయడం అయితే 5 మెంబర్స్ అలా పోస్తారు. పిల్లలకు ఎప్పుడు భోగిపళ్ళు పోసినా సరే 5 మెంబర్స్ అలా పోయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక మేమైతే అలానే పోస్తాము ఎప్పుడైనా సరే. ఇక ఇక్కడ మా ఆయన, మా అత్తమ్మ, మా అమ్మమ్మ, నేను ఇక మేము నలుగురమే ఉన్నాం కాబట్టి నేనే మళ్ళీ భోగిపళ్ళు అయితే పోసాను పిల్లలకి. ఇలా 5 టైమ్స్ పోయాలి అని చెప్పేసి నాకు అంతకుముందు మేము సుభాష్ నగర్‌లో ఉండేవాళ్ళం కదా! అక్కడ ఒక అక్కయ్యనైతే చెప్పింది 5 టైమ్స్ అలా పోయాలి అని చెప్పేసి. ఇక మేము అప్పటినుంచి అదే ఫాలో అవుతున్నామన్నమాట. మేము పండగకి వెళ్ళే ముందే మా అత్తమ్మనైతే అప్పాలైతే చేయడం అయితే కంప్లీట్ చేసేసింది. గారెలు అలాగే సకినాలు అలాగే అరిసెలైతే చేసింది మా అత్తమ్మ. మా అత్తమ్మ వాళ్ళ అమ్మనైతే వచ్చింది మా నానమ్మ. ఇక మా అత్తమ్మ, మా నానమ్మ ఇద్దరు కలిసి పిండి వంటలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినా సరే నేను వెళ్ళిన తర్వాతనే చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి అయితే ఇక మా అత్తమ్మ తొందరనే చేసేసింది. పిల్లలుంటే మళ్ళీ పిల్లలతోని కష్టం అవుతుంది అని చెప్పేసి ముందే చేసి పెట్టేసింది మా అత్తమ్మ. భోగి రోజైతే ఇంట్లో దీపం పెట్టుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేసుకొని పిల్లలుంటే పిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోస్తారు. ఇక సెకండ్ డే వచ్చేసి సంక్రాంతి, మకర సంక్రాంతి. ఆ సంక్రాంతి రోజైతే మంచిగా ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని మంచిగా నాన్ వెజ్ తీసుకొచ్చుకొని దావత్ లాగానైతే చేసుకుంటారు తెలంగాణ సైడు. ఆంధ్ర సైడు ఇంకా చాలా బాగా జరుగుతుంది. పిండి వంటలు అలాగే ఇంకా ఏమంటారు కోళ్ళ పందాలు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయంట. మన సైడ్ అయితే ఎక్కువ కోడి పందాలు అయితే ఎవరు చేయరు. కానీ ఇంకా పిండి వంటలు అలాగే మంచిగా పిల్లలకి భోగిపళ్ళు పోసుకోవడం, ఎద్దులని మంచిగా అలంకరించుకోవడం, మంచిగా ఎద్దులని మొక్కుకోవడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇక థర్డ్ డే వచ్చేసి కనుమ. కనుమ రోజు ఏంటి స్పెషల్ అని అంటే కనుమ రోజు కూడా ఎద్దులున్న వాళ్ళైతే మంచిగా ఎద్దులకి కొమ్ములకి రంగులు వేసుకొని గోమాతలను అయితే పూజించుకుంటారు కనుమ రోజు. ఇక ఈ 3 డేస్ స్పెషల్ ఏంటి అని అంటే మంచిగా ఇంటి ముందు ముగ్గులు అయితే వేసేసుకుంటాము మనం కలర్ఫుల్గా. మిగతా రోజులైతే ఎప్పుడు వేసుకోము, ఈ నార్మల్గానైతే వేసేసుకుంటాం. ఇక సంక్రాంతికి ఇంత హడావిడైతే ఉంటుంది. భోగి నెక్స్ట్ డే సంక్రాంతి కదా, మకర సంక్రాంతి. ఇక మా పిల్లలైతే మంచిగా గాలిపటాలు అయితే ఎగరేశారు. ఇక మకర సంక్రాంతి రోజు చాలా మంది గాలిపటాలు అయితే ఎగరేస్తూ ఉంటారు. ఇక మా చిన్నుకైతే ఎగరవేయడం అయితే రాదు. కానీ మా బావ వాళ్ళ పిల్లలైతే చాలా బాగా ఎగరేశారు. ఇక వాళ్ళతో పాటు మా చిన్ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ మామూలు అయితే భోగిపళ్ళు పోస్తుంటే అస్సలు వద్దంటే వద్దు అని చెప్పేసి మారం చేస్తూ ఉందన్నమాట. చాకి కొనిస్తాం నీకు, ఆగుమా కాసేపు అని చెప్పేసి అంటే చాకి అని చెప్పేసి అంటా ఉంది. అసలు పిల్లలు కోఆపరేట్ చేయడం అంటే చాలా కష్టం. ఇక ఎలాగోలాగనైతే భోగిపళ్ళు పోసేంత వరకు
అలా వాళ్ళని మంచిగా కూల్ చేసుకుంటూ ఇది కొనిస్తాం అది కొనిస్తాం అని చెప్పేసి కూర్చోపెట్టేసాము. ఇక్కడ నవధాన్యాలు అయితే పోస్తున్నాం కదా మేము పిల్లలకి, అంతా మా చిన్ను అయితే అంత గుచ్చుకుంటుంది మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక పిల్లలిద్దరికీ కూడా మంచిగా భోగి పళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బావి కాడికైతే వెళ్ళాము. ఆ రోజే చేపలు పట్టడానికి వెళ్ళాము. అంటే చేపలు పట్టడానికే అని కాదు, ప్రత్యేకంగా కానీ మా అత్తమ్మ బావి కాడ పంపు పెడతా అని చెప్పేసి వెళ్ళింది. మా అత్తమ్మతో పాటు మేము కూడా వెళ్ళాము. ఇంట్లో ఉంటే బోర్ వచ్చేస్తుంది అని చెప్పేసి చేపలని చెరువులో నుంచి పట్టడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అయితే చూశాను. ఆ వ్లాగ్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చేపలు పట్టాము అని చెప్పేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, లైవ్లో చేపలు పట్టడం ఎలా అని చెప్పేసి. మంచిగా చెరువులో నుంచి చేపలు పడితే ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు వ్యూ అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అయితే తీసాను. సూర్యుడు చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాడో. సంక్రాంతి రోజైతే పొద్దున్నే లేసాము మేము. ఇక భోగి రోజు నైట్ అయితే అస్సలు నిద్ర లేదు, అయినప్పటికీ కూడా పొద్దున్నే లేసాము సంక్రాంతి రోజు. ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అన్నాను కదా, పిల్లలిద్దరికి కూడా చాలా జలుబు అయింది, అలాగే ఫీవర్ కూడా ఉండే కొంచెం. ఇక ప్రొద్దున్నే లేచి మంచిగా కడపలు కడుక్కొని కల్లాపి చల్లుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకుంటాము. ప్రతి పండగకి మేము ఇలానే చేసుకుంటాము. అలాగే మా అత్తమ్మకు కూడా దేవుడు ఉంది. ప్రతి శనివారం, ప్రతి సోమవారం, ప్రతి శుక్రవారం ఇలానే చేసేసుకుంటాము. ముగ్గులైతే ఇలా వేసుకోము కానీ కల్లాపి చల్లుకొని మంచిగా కడపలైతే పూజించుకుంటారు తెలంగాణ సైడు. ఇక గొబ్బెమ్మలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. గొబ్బెమ్మలు కూడా మా అత్తమ్మ ముగ్గులో అయితే పెట్టేసింది. ఈ ముగ్గు వచ్చేసి మా అత్తమ్మనే వేసింది. ఇక పిల్లలు నన్ను సతాయిస్తున్నారు అని చెప్పేసి పిల్లల్ని పట్టుకొనే కూర్చున్నా నేను. వాళ్ళంటే మస్తు సతాయించారు పిల్లలు. ఇక మా అత్తమ్మనే వేసింది ముగ్గు. ఇక నేను వచ్చి కలర్స్ అయితే వేసాను. మేము కరీంనగర్ నుంచి ఇంటికి వెళ్ళే రోజైతే అదే రోజు కలర్స్ అయితే అమ్మడానికి అయితే వచ్చారు చాలా మంది బండ్ల మీద. ఇక మా అత్తమ్మ ఎలాగో కలర్స్ అయితే కొని పెడుతుంది కదా అని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉండిపోయాను. ఇవి అయితే లాస్ట్ ఇయర్ కలర్స్. ఇక మా అత్తమ్మ ఈ ఇయర్కి అయితే ఉపయోగించింది వాటిని. లాస్ట్ ఇయర్ అయితే తీసుకొని పెట్టేసుకున్నాము మేము, అంతలోనే మాకు ముట్టుడైతే వచ్చింది. ఇక అవైతే ఈ ఇయర్ అయితే పనికొచ్చాయి. ఎక్కువ కలర్స్ ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుందంట మా అత్తమ్మ, కానీ ఎక్కువ అయితే లేవు. ఓన్లీ వైలెట్, గ్రీన్ ఇవి రెండే కలర్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ తీసుకుందాము అని చెప్పేసి అనుకుందంట మా అత్తమ్మ. ఇక మళ్ళీ ఎవరైతే రాలేదు అమ్మడానికి. ఎక్కువ కలర్స్ లేవు కదా అని చెప్పేసి మేమైతే షాప్కి అయితే వెళ్ళాము కలర్స్ కొనుక్కొద్దాము అని చెప్పేసి. అక్కడైతే రాయి ముగ్గు లాంటి కలర్స్ అయితే ఏం లేవు. మొత్తం మన కుంకుమ ఎలా ఉంటుందో మెత్త మెత్తగా అలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. ఇక వాటిని తీసుకొచ్చి ప్రయోజనం ఏం లేదు అని చెప్పేసి ఇక మేమైతే సైలెంట్గానే వచ్చేసాము ఇంటికి. ఇక షాప్కు వెళ్ళి వచ్చాక నా ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ నుంచే వెళ్ళాం కదా మేము కరీంనగర్ నుంచే, తీసుకొని వెళ్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఇక మేము సిటీలో నుంచి వెళ్తే తీసుకొని వెళ్ళే వాళ్ళం కలర్స్, కానీ మేమైతే కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్ళాము. ఇక ఇలా వెళ్తే కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉండయి. మనకు మార్కెట్ లోపల నుంచి వెళ్తే మంచిగా మనకు నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు. సంక్రాంతి పండగ అంటేనే పీడ పండగ అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అలాగే కనుమ రోజు కూడా ఎటు ప్రయాణాలు అయితే చేయొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. ఇక మరి ఎందుకు ప్రయాణాలు చేయొద్దు అనేదైతే నాకైతే తెలియదు. మీకెవరికైనా తెలిసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది పండగ. ఇక మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బ్యాడ్ అంటారు అట్లా అంటే.